ఏంది బిడ్డ బుక్కులు పక్కకేసి డల్గా నిల్చున్నవాడా? ఏం లేదే అమ్మ, నా మనసు ఏం మంచిగా లేదే. నీ మనసు ఎందుకు మంచిగా లేదు బిడ్డ? ఎవరేమన్నా అన్నారా నిన్ను? అమ్మ మరదలు నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది, బండి మీద ఇంటికి తీసుకొని వస్తుంది. ఎందుకు అట్లా తీసుకొచ్చినావు అని చెప్పేసి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అమ్మ. బిడ్డ అది చదువుకున్న పిల్ల, దానికి దోస్తుల సోకని బాగున్నదేనే. నువ్వు గదన్నదాన్ని ఎందుకు బాధపడతానో బిడ్డ నువ్వు? అమ్మ నాకు తెలిసే దాని గురించి మొత్తం, కాకపోతే అది మాట్లాడే మాటలతో నాకు అర్థమవుతుంది దానికి నేను అంటే ఇష్టం లేదని చెప్పేసి. బిడ్డ దాని గురించి పట్టించుకోవద్దు బిడ్డ. అది ఇలా కోపం మీద మాట్లాడుతుంది, రేపు పచ్చి మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంది బావా అని. సరే అమ్మ, నేను దాన్ని అనేసరికి అది ఫీల్ అయింది కావచ్చు, ఫోన్ అన్న చేసి మాట్లాడు. ఇప్పుడు బాగా కాల్ చేస్తున్నాడు ఏంది? ఇది ఏంది ఫోన్ కట్ చేస్తాను. హలో అంకిత. హలో సంతు, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, నేను కూడా ఖాళీగానే ఉన్నా. బా ఇప్పుడు ఫోన్ బిజీ వస్తుంది ఏంది? ఏంది బావా ఇట్లా చెప్పజేయకుండా సడన్గా ఇంటికి వచ్చినావు? ఏం లేదు, ఇంతగా కాల్ చేస్తే బిజీ వచ్చింది, తర్వాత కాల్ చేస్తే కట్ చేసినావు, ఇక అందుకే నీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చిన. కొంచెం ఇంపార్టెంట్ కాల్ ఉంటే వాళ్ళతో మాట్లాడినా. ఏంటో చెప్పు బావా. ఏం లే అంకిత, మీ ఫ్రెండ్ గురించే కొంచెం నేను అది ఇది అని చెప్పేసి ఎక్కువ మాట్లాడినా, అదే మనసులో పెట్టుకోకు నువ్వు. బావా ఈ జనరేషన్లో ఫ్రెండ్స్ అనేది కామన్, నువ్వు తప్పు అనుకుంటే నేనేం చేస్తా చెప్పు. అదే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి డైరెక్ట్ నీతో మాట్లాడదామని వచ్చిన. నువ్వైతే అవి మనసులో పెట్టుకోకు. సరే బావా. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందే వచ్చినావు అమ్మయ్య. బయట నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు అల్లుడు? ఇంట్లో కూడా. హలో. హలో మేడం, ఏం చేస్తాళ్ళు? ఏం లేదు కానీ ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. రేపు ఫ్రీగా ఉన్నావా మేడం? కలుస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. రేపంటే ఫ్రీగానే ఉన్నా, ఎందుకు కలవడం? ఏం మాట్లాడతావు? నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది మేడం, అందుకనే కలుద్దామంటానా. ఏం మాట్లాడాలో ఫోన్లో చెప్పండి సార్. రేపు నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావో చెప్పు మేడం, కలిసినాక చెప్తా. సరేలే, నేను మార్నింగ్ ఫ్రీ టైం చూసుకొని నీకు చెప్తా, కలుద్దాం. సరే రేపు కలుద్దాం. అవునారా? సరే సరే, మరి బిడ్డ అయితే జాగ్రత్త చూసుకో. ఏమైంది మామయ్య, ఏదో ఫోన్లో జాగ్రత్త అది అని చెప్పేసి మాట్లాడతాను. అవును అల్లుడు, మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డను ఎవడో లవ్ అని ప్రేమ అని మోసం చేసినట్టు అల్లుడు. మరి ఇప్పుడు ఎట్లా? మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు మంచిగా ఉన్నదట? ఎక్కడ అల్లుడు, వాడు చేసిన మోసానికి అమ్మాయి సూసైడ్ చేసుకున్నాడట. అయ్యో నాన్న, అమ్మాయి సూసైడ్ చేసుకుందా? ఇప్పుడు ఎట్లుందట? ఇప్పుడు బాగానే ఉన్న బిడ్డ, మన ఎంజాయ్ హాస్పిటల్ జాయిన్ చేసిందట. మరి అట్లా సూసైడ్ ఎందుకు చేసుకుందా ఆమె? అంకిత, ఈ రోజుల్లో అందరు ఎట్లున్నారు, లవ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇట్లా మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసుడు, వాళ్ళ అవసరం తిరిగిన తర్వాత వదిలేసుడు. బిడ్డ నువ్వు కూడా జాగ్రత్త, ఇవాళ నమ్మకు. నాన్న నీ బిడ్డేం తెలియదక్కదు కాదు, నాకు తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో, నువ్వేం రంది పడకు. నీకైనా అవసరం ఉన్నా ఇక్కడ పోవాలనుకున్నా బాగా తీసుకొని పో, ఒక్కదానికైతే అసలే పోకు. ఓకే నాన్న. ఏమైంది కాక, పుల్లేశ్వర్ ఎక్కడ దాకా వచ్చింది? లైన్లో పడ్డది మామ, రేపు వద్దామని చెప్పినా కదా, రేపు ప్రపోజ్ చేసుడే. ఇంకేంది మామ, మనకి ఏటీఎం దొరికినట్టే, తాగుడుకు షికార్లు సినిమాలకు మనకు పైసలు వచ్చినట్టే. ఇక మన అవసరాలకు వాడుకున్నామా వదిలేసినామా గంతే. ఇక కాక అమ్మాయిలను వాడుకుంటా, నీ తర్వాత ఎవడైనా రా. ఇక సరేరా, నేను మా అమ్మని అడిగి సెట్ చేసుకుంటా. అమ్మ. ఏంది కొడుక? అమ్మ, గవర్నమెంట్ జాబ్స్ కోసం కొంచెం మెటీరియల్ ఆన్లైన్లో ఒక కోర్సు తీసుకోవాలి, ఒక 10,000 దాకా అయితే ఉన్నాయని. 10,000 బిడ్డ? గన్ని పైసలు మన దగ్గర ఎక్కడనే కొడుక. అవునా అనే అమ్మ, మరి ఎట్లనే ఇప్పుడు ఆ 10,000 కావాలి కదా, మామయ్యని అడిగి ఏమన్నా తీసుకోవాలా పైసలు? సరే బిడ్డ, నువ్వెందుకు అడుగుతావు? తమ్ముని నేనే ఆలోచించి అడుగుతుంది. సరేనే అమ్మా, నువ్వు మామయ్యని అడిగి చూడు, నేను కూడా మా ఫ్రెండ్స్ని అడిగి చూస్తా. అన్న, కాలేజ్లో ఎగ్జామ్ ఫీజు ల్యాబ్ ఫీజు కట్టాలి, ఎల్లుండే లాస్ట్ డేట్ అట, ఒక 3,000 ఇవ్వవా? మొన్న కాదురా, ఎగ్జామ్ ఫీజు అంటే 3,000 ఇచ్చాను, మళ్ళీ ఎందుకు అడుగుతాను? ఆ 3,000 నాన్న, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఉంటే పంపినాయి. సరే బిడ్డ, చిట్టి గురించి డబ్బులు వసూలు ఉన్నాయి కదా, అల్లైసలు తీసుకోపో బీరోలా. అరే కాక, నువ్వు ప్రపోజ్ చేస్తానంటావు కదా, అది ఒప్పుకోపోతే ఏ తోరా మరి? ఎందుకు పడేది మామ, ఇంత మందిని పడేయలే, 100% పడుతుంది. ఈ గురించి నాకు తెలియదా మామ, కానీ అంకిత అందరు అమ్మాయి లెక్క కాదు కదా. నా గురించి నీకు తెలియదా మామ? నెల రోజుల పడేయకుంటే ఈ గడ్డం తీసుకుంటా. అత్త. కోడలా? ఎన్నలేదు నా కోడలు నా ఇంటి బాట పట్టింది ఎందుకో? ఏం లేదు అత్త, నువ్వు టమాటా పచ్చడి పెట్టినవాట కదా, మీ తమ్మునికి ఎంత ఇష్టం నీకు తెలుసు కదా, కొంచెం పెట్టుకురమ్మన్నాడు. నేనే పందిరినక్క పట్టుకొని వస్తాను అనుకున్నా, నువ్వే వచ్చినావు. అవునా అని అత్త, నాన్న తింటా అన్నాడు, అందుకే వచ్చిన. సరే కోడలా, చేసిస్తా గానీ ఇలా నువ్వు కాలేజ్ ఇవ్వలేదా? నిమ్మలంగానే వచ్చినావు. నేను ఇప్పుడు మన స్కూల్ అనే రోజు పోవడానికి, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, ఎప్పుడు పోయినా హవా నడుస్తుంది. అవునా బిడ్డ? అవునే అత్త, ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నావు, బావలేడా? బావలేడు బిడ్డ, వాళ్ళ దోస్తు సురేష్ అత్తే బయటికి వేయండి ఇప్పుడే. అవునా అత్త, బావ ఎన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ అని చదువుతాడు చెప్పు, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చూసుకుంటే అయిపోతుంది కదా. ఏమో బిడ్డ, నేను మోదాలు పచ్చడి వేసుకొని వస్తాయి, నువ్వు పట్టుకొని పోదు. కాక నా బీర్ అయిపోయింది కాక, నాకు ఇంకో స్ట్రాంగ్ బీర్ కావాలి. ఇగో మామ, నా బీరు తాగు. అద్దురా, వైన్స్కి చెరువు బీర్ వేసుకుందాం బా. ఉన్న పైసలతోనే తెచ్చుకున్నాం కదా, మళ్ళీ పైసలు ఎక్కడేరా? పిల్లని చెడి చేస్తాను, పైసలు ఏం లేవు, ఏందిరా ఇది? సెట్ చేస్తావురా, ఎందుకు తొందరపడతాను? పిల్ల పడ్డాక మనకు అన్ని వస్తాయి, బీర్లు వస్తుంది, అన్ని వస్తాయి. ఎంతైనా నువ్వు తోపురా, నాకే వాళ్ళు పడతలేరా. నేను ఎవరి నొక్కులు చెడి ఎత్తే తీమా, నువ్వేం బాధపడకు, నేను లేనా?
ఇగో నాన్న నీకు ఇష్టమైన మీ అక్క చేసిన టమాటా పచ్చడి. బిడ్డ మా అక్క చేసిన పచ్చడి బాగున్నదా? అదే నాన్న నేను ఎన్ని కూరలు ఉన్నా మెచ్చవు, అదే మీ అక్క చేసిన పచ్చడి అయితే మస్తుందంటావు కదా. నిజం బిడ్డ మా అక్క చేసిన పచ్చళ్ళు బాగుంటాయి. నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఏం చెప్తున్నావు? మా అక్క దగ్గర పోయి మంచిగా నేర్చుకుంటే మంచిగా ఉంటుంది కదా. సరేనే నాన్న నేర్చుకుంటది. అరే అన్వేష్, అరే ఇట్లా ఆన్లైన్లో కోర్సు తీసుకోవాలి, కొంచెం మెటీరియల్ కొనుక్కోవాలరా, ఒక 10,000 అవసరం పడతానే. నీకడే మా డబ్బులు ఉన్నాయారా? రే 10,000రా? కన్ని పైసలు నాకడ ఎక్కడ ఉన్నాయిరా? అరే కొంచెం మన దాంట్లో నన్ను అడిగి చూడు రాదురా, లేకపోతే నీకు ఏమైనా సెట్ అయినా కూడా ఇంతవరకు సెట్ అవుతుందో చెప్పు. సరేరా, ఈ కార్కి రా 5,000 వచ్చేటివి ఉన్నాయిరా, వచ్చినాక ఇస్తా. ఇంకా 5,000 ఏమైనా అడ్జస్ట్ చేసుకో. సరేరా సురేష్, నీకు 5,000 ఎక్కడ చేసుకుంటా, నువ్వు 5,000 అయితే తీసుకోనరా. సరేరా. హలో హలో మేడం, చెప్పు సంతోష్. మనం కలుద్దామని ఒక విషయం చెప్దామని చూస్తే నువ్వు కలుతలేవు కదా. అరే నేను మర్చిపోయిన సంతోష్. ఓకే నేను ఇప్పుడు వస్తున్నా. ఓకే మేడం, నేను నీకు లొకేషన్ పెడతాను, అక్కడికి రా. ఓకే సంతోష్. హాయ్ అంకిత. హాయ్ సంతు, ఏం మాట్లాడు చెప్పు. ఊకే కలవాలంటున్నావు. చెప్తా కానీ మేడం, హాఫ్ సారీలో మస్తున్నారు, నా కోసమే కట్టుకొచ్చినావా? లేదు సార్, మార్నింగే టెంపుల్ వెళ్ళినా, అందుకే కట్టుకున్నాలి. సరే కానీ ఏదో మాట్లాడుతా అన్నావు కదా, ఏంటో చెప్పు. నీకు లైఫ్లో ఎట్లాంటి పార్ట్నర్ కావాలనుకుంటాను? ఇంకా నేను నా లైఫ్ పార్ట్నర్ గురించి ఏమనుకోలేదు కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? చెప్పరాదు మేడం, నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ క్వాలిటీస్ ఉండాలని ఏం లేదు, వాళ్ళు మంచిగా నన్ను మంచిగా చూసుకుంటే చాలు. అవునా మేడం, మరి నా మీద నీ ఒపీనియన్ ఏంది? నేను మంచోన్నా చెడ్డోన్నా? ఏంటి సంతు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా కాబట్టి నీతో మాట్లాడుతున్నా, నువ్వు చెడ్డను అయితే మాట్లాడను కదా. అవునా, థ్యాంక్ యూ మేడం. ఇంతకీ సంతు నువ్వేం మాట్లాడాలనుకుంటాను, ఏం చెప్పాలనుకుంటాను, అదేంటో చెప్పు. అంకిత. హాయ్రా సురేష్. అయిరా. అరే ఏమైందిరా, పైసలు సెట్ అయినాయారా? నా దగ్గర అయితే 5,000 సెట్ అయినాయి. ఎక్కడ్రా ఇంకా సెట్ కాలే, ఇక అమ్మనే మామయ్యని అడుగుతా అన్నది. అరే ఇదే లాస్ట్ టైం రా, మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి ఇక. అరే సురేష్, ఈసారి ఎట్లయినా సరే జాబ్ కొడతారా, నా మరదల్ని పెళ్లి చేసుకుంటారా ఇక. సంతు ఏంటిదో చెప్పు, నేను అసలు ఇంటికి పోవాలి, నాన్నకు చెప్పలేదు. అంకిత, నీకు తెలుసు కదా చిన్నప్పుడే మా అమ్మ జరిగిపోయిందని. నా చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ అంటే ఏదో తెలియదు. నాకు కూడా మా అమ్మ లేదన్న విషయం నీకు తెలుసు కదా, ఇప్పుడు ఏమైంది? అంకిత, నీతో ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు కలిసినా మా అమ్మతో మాట్లాడి మా అమ్మ పక్కన ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఓకే సంతోష్, నేను ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు నీతోనే ఉంటా కదా, ఇంకేంటి? ఫ్రెండ్స్ లాగా కాదు అంకిత, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అంకిత. ఏంటి సంతు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు నా ఉద్దేశంతో చూడలేదు, జస్ట్ ఫ్రెండ్ లా చూసిన అంతే. నేను కూడా నేను ఫ్రెండ్ లాగానే చూసిన అంకిత. మన ఫ్రెండ్షిప్ కాస్త లవ్ లాగా మారితే మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా. కొడుకా, ఏందే అమ్మా? నిన్న నీ మరదలు ఇంటికి వచ్చి పచ్చడి తీసుకుపోయింది కాదు బిడ్డ, నిన్ను అడిగింది. అబ్బా అవునానే అమ్మా, నేను ఉంటాయి పో నిన్న. బిడ్డ మరదలకు ముక్కు మీద కోపం, దానికి అసలు నువ్వేమన్నా పట్టించుకోవద్దు బిడ్డ. అమ్మా నేను దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తానా, నాకు తెలియదు అనే దాని కోపం గురించి. అదే బిడ్డ, తల్లి లేని పిల్ల, పెళ్లి అయితే మంచిగా చూసుకోవాలి బిడ్డ. అబ్బా అమ్మ, నువ్వు నాకు చెప్పాలి నానే, నేను నిన్నెంత మంచిగా చూసుకున్నాను, రేపు పెళ్ళి అయినాక నా మరదల్ని కూడా అంత మంచిగా చూసుకుంటాను. సంతు నేను వెళ్తున్నా, నాకు నీ మీద అసలు అలాంటి ఫీలింగ్ ఏం లేదు, నేను ఒక ఫ్రెండ్ లా చూసిన అంతే. అంకిత, నా మనసులో మాట నీకు చెప్పినా కదా, ఒకసారి నా గురించి ఆలోచించావా? నీ గురించి ఆలోచించాల్సింది ఏం లేదు సంతు, మనం ఫ్రెండ్స్ అంతే. ప్లీజ్ అంకిత, నువ్వు అంటే చాలా ఇష్టం, ఒక్క ఛాన్స్ నేను మా అమ్మలా చూసుకుంటా. సంతోష్ నిజం చెప్తున్నా, పెళ్లి మీద నాదేం లేదు, అంత మా నాన్న ఒపీనియనే. సరే మేడం, ఒక్కసారి నా గురించి ఆలోచించవచ్చు కదా. ప్లీజ్ సంతోష్ నన్ను ఇబ్బంది పెట్టకు, నాదేం లేదు, మొత్తం మా నాన్నదే. మన ఇద్దరు ఇష్టం ఉంటే మీ నాన్న ఒప్పియచ్చు కదా. అబ్బా సంతు, మా డాడీ కాల్ చేస్తాను. హలో నాన్న. బిడ్డ అన్నం తినలేదు, ఎక్కడన్నా బిడ్డ? ఎడుపోలే నాన్న, మన ఊర్లోనే ఉన్నా, మా ఫ్రెండ్ వస్తే కలవడానికి వచ్చిన. తినకపోతు ఆ బిడ్డ, తొందర ఇంటికి రా, అన్నం తినకపోతు. సరే నాన్న వస్తున్నా. సరే బిడ్డ. సంతు మా నాన్న రమ్మంటాను, నేను ఇంటికి వెళ్తేగా. ఏమైంది కాక, పొలాలు అవ్వకున్నా సెట్ అయినా? అబ్బా మామా, ఏమైంది కాక, సెట్ కాలేదా? ఎమోషనల్గా అమ్మ సెంటిమెంట్ తీసుకొచ్చిండ్రా, నిమ్మలాగా సెడి చేయాలి ఇక. నువ్వు సెడి చేస్తావు మామ, ఇట్లా ఎంతమందిని సెడి చేయాలి చెప్పు. ఇలాకో చెప్పకుండా చేయకుండా వస్తాను, ఏం పని పడ్డదే? తమ్ముడా కొంచెం పైసలు అవసరం ఉన్నాయి నచ్చిన తమ్మి. అవును అని అక్క, ఏ పని కాలే నీకు? అల్లుడు చదువుకుంటందుకు పైసలు అవసరం పడ్డాయట తమ్మి, ఒక 10,000 కావాలి. ఈ పైసలు అవసరం ఉన్నప్పుడు ఉంచుకోపోయినా ఒక మరి చిట్టెందుకు అయితే చిట్టు కట్టినప్పుడు వాడు చెప్పలేదు తమ్మి, ఇప్పుడు నిన్ననే చెప్పిండు నాకు పైసలు అవసరం అని. సపరేట్ చిట్టి ఎత్తుకోరా అక్క, నీకు అవసరం పడతాయి, 1,00,000 రూపాయలు వస్తాయి, దీనికి అవసరం పడతాయి కదా. 10,000 కొరకు చిట్టు ఎత్తాలనా తమ్మి, మళ్ళీ ఉంటే అవి దేనికన్నా అవసరం వస్తాయి. అక్క అల్లునికి ఏమైనా అవసరం ఉంటే నీ ఏమనక్క, ఆ కొత్త బట్టలు తీసుకున్నాను పైన చేసిన బట్టలు వేసుకున్నాడు. కొత్త బట్టలు కొనుక్కోర కొడుక అంటే వాడే అయినాడు. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన కోడలా, ఎటో పోయేస్తాను. ఎట్లేదు అత్తమ్మ, మన ఊర్లోనే మా ఫ్రెండ్ని కలిసి వస్తున్నా. పొద్దున వేణురా ఫ్రెండ్ కలుద్దా అని ఫస్ట్ ఇంట్లో పోయి అన్న తినిపో. పొల్ల పడితే మంచి దావ చెడి చేస్తున్నాం అనుకున్నా కదా. అందరి పొల్ల లెక్క కాదురా ఈ పొల్ల, నిమ్మలాగా టైం పడుతుంది. టైం తీసుకోక ఇప్పుడు ఏమి ఎత్తిపోతుంది మనకు? అమ్మ సెంటిమెంట్ వాడినరా, నిమ్మలాగా అదే పడుతుంది. సరే మామ, నూరంతా గునుకోపోతుంది, ఆ వైన్స్ మొక్క చెరవ బిర్రేసేద్దాంపా.